వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. క్యాబేజీ ఫ్రై చేసుకున్నామండి. ముక్కలు ఇలాగ కోసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. కోసుకుంటే మనకి ఇది పువ్వు ఫ్రై అయ్యేటప్పుడు బాగా ఇది అయిపోకుండా ఉంటుంది అనమాట, చెదిరిపోకుండా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద ముక్కలు కోసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మినపప్పు పోపుకి, అలాగే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను, అల్లం చెదగొట్టుకున్నాను అనమాట, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. నేను ఆయిల్ వేసుకున్నానండి. చూసారు కదా. ఇది మన కార్తీక మాసంలో కూడా ఎలా చేసుకోవచ్చండి. మనం పూజలు గట్ట తిన్నప్పుడు ఇలాగా ఫ్రై చేసుకుంటే మినపప్పు ఇవి వేసుకొని పోపు దినుసులు వేసుకొని చేసుకుంటే టేస్ట్ మాత్రం బాగానే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చూసారు కదా. పోపులు మనకు వేగిపోయి ఇప్పుడు ముక్కలు వేసేసుకోండి. చూసారు కదా. మనం ఇలాగా ముక్కలు ఎంత పెద్ద కోసుకుంటే ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా వేసేసుకుందాం అండి. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసేసుకుంటున్నానండి, ఎందుకంటే వేగాక తక్కువ అయిపోతుంది కదా కూర, అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు ఎక్కువ ఉన్నాయని మనం వేస్తాం అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది. చాలా పోతే అప్పుడు కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు. వేగేటప్పుడు చూసుకొని దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మగ్గుతుంది. అప్పుడు మళ్ళీ కలుపుకోండి. ఏంటో అందరూ వీడియోలు నేను చేసేటప్పుడు ఒక్కోసారి కొన్ని వీడియోలు బాగా లైక్లు కొడుతున్నారు, కొన్ని మాత్రం మనం చూడట్లేదు. కొంచెం ఒక లైక్లు కొట్టండి అమ్మా, కొద్దిగాను. మీరు అందరూ సపోర్ట్ చేస్తే కదా నేను కూడా పైకి వస్తాను. మీరు అందరూ సపోర్ట్ చేయండి, నా వీడియోలు చూసి చేయండి. ఏంటి మరి బాగాలేదని మీరు చెప్పండి నాకు. ఇలా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. మూత తీసి చూసుకున్నాను. చూసారా, అన్ని పూలని ఇన్ని కొంచెం వచ్చేసాయి, కిందకి వెళ్ళిపోయాయి అనమాట. దాని వాటర్ చూసారా, దాని వాటర్ అంతా దిగిపోయిందన్నమాట. వీటితోటే మనకి కొద్దిగా చూసారు కదా. మనం ఇంత పెద్ద ముక్కలు వేసుకున్నా వేగేసరికి చిన్న చిన్న ముక్కల్లాగే అయిపోతాయండి. చూసారు కదా. మనం ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. కొంచెం కారం వేసేసుకుందాం. ఇందులో గరం మసాలా పౌడర్ కొద్దిగా వేసుకుందాం. కొంచెం వేస్తే సరిపోతుందండి. మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కదా, వాసన మాత్రం చాలా బాగుంటుంది. క్యాబేజీ త్వరగా వేగిపోతుందండి, అంత టైం పట్టదు. చూసారు కదా. మనకి మనం తెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేయకపోయినా సరే టేస్ట్ మాత్రం బాగానే ఉంటుందండి. ఎందుకంటే మనం ఈ పోపులతోటేనండి, ఆ కూరలతో అంటాం కానీ ఈ కూరలు చేసుకునేటప్పుడు ఇది అలవాటు అయిపోతే ఇదే ఎంత టేస్ట్గా ఉన్నదని అనిపిస్తుంది. అసలు మనం ఏదైనా పూజలు చేసేటప్పుడు ఉల్లిపాయలు తినకూడదు, తెల్లుల్లి తినకూడదు అనేటప్పుడు ఇలాగా చేసుకోండి. బాగా ఫ్రై అవుతాయి. బంగాళదుంపైనా ఇవైనా సరే ఏదైనా సరే టేస్ట్ బాగా వస్తుంది. ఇంకొంచెంసేపు మూత పెట్టుకుందాము. చూసారు కదా. మూత తీసాను. ఎలాగ మనకి ఏమీ అవ్వకుండా చక్కగా అలాగే ఫ్రై అవుతాయండి ముక్కలు. చూసారు కదా. ఏమి అడుగంటుకోకుండా మనకి నెమ్మదిగా అలాగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మ వాసన మాత్రం సూపర్గా వాసన వస్తుందండి, చాలా బాగుంది. గరం మసాలా పౌడర్ వేసేసి మంచి వాసన వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా. మనకి ఫ్రై బాగా అయింది కదా. అలాగే క్యాబేజీ ఫ్రై చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. మీరు తినాలి ఉల్లిపాయలు అన్నప్పుడు ఉల్లిపాయలు, తెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చేసుకోండి, బాగానే ఉంటాయి. చూసారు కదా. మనం ఏ ప్రతి ముక్క కూడా మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి. ఏది కూడా తీసినా సరే చక్కగా మనకి ముక్కలు ఫ్రై అయ్యాయి అన్నమాట. చూసారు కదా. అలాగే ప్రతి ముక్క మనకి ఫ్రై అయ్యిందన్నమాట చక్కగా. ఆయిల్ అంతా కిందకి మనకి చేరుతుందంటే ఫ్రై బాగా అవ్వాలి.
కొంచెం బాగా ఫ్రై అవ్వాలంటే ఇంకొంచెం ఇస్తాను. మీకు ఎలా నచ్చితే అలాగా ఎక్కువ ఫ్రై కావాలంటే చేసుకోండి. లేదు కొంచెం ఇలాగ సరిపోతుంది అన్న వాళ్ళు ఈ మాదిరిగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. అలాగే సింపుల్గా తయారు చేసుకొని చూసారా ఎంత ఒక్క ముక్కలాగా ఎలా తీసినా సరే ఒక్కొక్కటి మనకి గుత్తిగాయన వస్తుందన్నమాట. అలా నెమ్మదిగా వేసుకున్నాం అనుకోండి ముక్కలు ఏవి చెదిరిపోకుండా అలాగే ఉంటాయి. ఈ మధ్యన పువ్వులు బాగా ఉన్నాయండి, చాలా బాగా నీట్గా ఉన్నాయి, ఏం పురుగులు గట్ట ఏం లేవు. నేను కొన్నాను, మొత్తం చక్కగా చాలా నీట్గా ఉన్నాయి. ఊరగాయ చేయాలనుకుంటున్నాను కానీ మరి టైం కుదరటం లేదు, నాకు ఒంట్లో బాగోట్లేక మరి నేనేం చేయలేకపోతున్నాను అన్నమాట. నేను చేసిన వీడియోలు కూడా ఎందుకని మీరు చూడట్లేదు. నచ్చకపోతే నాకు కామెంట్ పెట్టండి, నేను చేస్తానన్నమాట. మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేస్తాను వీలైనంత మట్టుగా. అందరూ లైకులు కొడుతున్నారు, ఒకసారి మాత్రం ఫుల్గా వెళ్తున్నారు, ఒకసారి మాత్రం ఎవ్వరూ లైకులు కొట్టట్లేదు. ఎందుకని చూడట్లేదా, లైకులు కొట్టట్లేదా ఎందుకని 4-5 కొడుతున్నారు. ఒకసారి మాత్రం 400-500 మందికి వెళ్తున్నారు, ఒకసారి మాత్రం తగ్గిపోతున్నారు. ఎందుకనేది నాకు అర్థం అవ్వట్లేదు. మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే కూర రేపు మరి 5 నిమిషాలు అలా పెట్టుకుందాము, ఏగాక మళ్ళీ చూద్దాం. చక్కగా మనకి ఫ్రై అయిపోయింది బాగా, ఇంకా అడుగు అంటేస్తుంది. చూసారు కదా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, ఫ్రై అయిపోయింది. ఇంకా మరి ఇంకోసేపు ఉంచినా బాగోదు అనమాట, అడుగంట వస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేస్తాను. చూసారు కదా మనం ఎంత బాగా క్యాబేజీ ఫ్రై అయిందన్నమాట. చూసారు కదా మనకి కూర ఫ్రై అయిపోయింది అనమాట. ఇందులో హాఫ్ ఉంచాను అనమాట నేను, ఇంకొన్నది మనం అయిపోయింది దానిలో ఇది మిగిలిందనమాట. ఇది ఇందులోకి వేసుకున్నాను అనమాట. చూసారు కదా మనకి ముక్కలు అనేది చక్కగా నీట్గా ఫ్రై అయ్యాయండి. ఇలాగ ఫ్రై చేసుకొని చూడండి, ప్రతి ముక్క కూడా మనకి ఎక్కడ కూడాను ఇదవ్వలేదు. చూడండి వేడి వేడిగా ఉందన్నమాట. ముక్కలన్నీ చక్కగా అలాగే గుత్తిజాయిన వేగిపోతాయి అన్నమాట. మనకి ఇలా మన గుత్తొంకాయ కూర తీసుకుని అలా తినగలుగుతాం, అలా తినవచ్చు అనమాట. చూసారు మన ఆయిల్ చేతికి అంటుతుంది అనమాట. ప్రతి ముక్క కూడా చక్కగా నీట్గా ఫ్రై అయ్యింది. చూసారు ఎలా పట్టుకుంటే ఏరైపోతున్నాయి ఇంత బాగా. ఇలాగా మీరు ఫ్రై చేసేసుకోండి. ఇలాగ మసాలా పౌడర్ కొద్దిగా వేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి ప్రతి ముక్క కూడా మనం ముక్కలు ఫ్రై బాగా అయ్యిందనమాట. ముక్కలు మెత్తగా ఉడికాయి చూసారా ఇలాగా. ఈ వీడియో నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరందరూ లైకులు కొట్టండి. సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీ ఛానల్లోకి వస్తాయి, మీ ఫోన్లోకి వస్తాయి, మీరు చూస్తారు, చూసి లైకులు కొడతారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్.